ఏపీలో జలవనరుల శాఖ తాగు సాగునీటి వ్యవహారాలపై మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాయలసీమలో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసి భద్రపరుచుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కృష్ణా జలాల్లో ఏపీ వాటా 63% వాటాను మొదటి తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నామని, హంద్రీనీవా పరిధిలో రిజర్వాయర్స్ లో తాగునీటి కోసం 10 టీఎంసీలు రేపటి నుంచి విడుదల చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రతి వారం సమీక్ష జరిపి ఎల్నినో విపత్తును ఎదుర్కొనే విధంగా ప్రణాళికాబద్దంగా చర్యలు చేపడతామని మంత్రి నిమ్మల చెప్పారు. వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటర్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనీవాకి ఒక 13 టీఎంసీల వరకు కూడా ఆ రిజర్వాయర్ లో త్రాగునీటి కోసం నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని ఈ రోజు విడుదల చేయడం జరిగింది.